సల్ఫర్ కానీ, జింక్ కానీ, ఫాస్ఫేట్ కానీ ఇలాంటివన్నీ బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ అయితే మనం అనుకున్న క్రాప్ ఈజీగా వస్తుంది. అప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయాల్సిన పని లేదు. ఎందుకు కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తున్నాం? టు స్టిమ్యులేట్. ఎందుకు మీకు తలకాయ నొప్పి వస్తే ఎందుకు మీరు ఇమీడియట్గా మెడిసిన్ వేసుకుంటారు? తలనొప్పి తగ్గడానికి. తలనొప్పి రాకుండానే ఉంటే ఆ మెడిసిన్ వేసుకోవాల్సిన పనిలే కదా. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. అది జరిగితే అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన క్రాప్ వస్తుంది. రెండోది, మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు చాలామంది ఏ పెస్టిసైడ్స్ కొట్టాలనో తెలియక ఆ షాప్ ఓనర్ చెప్పిన పెస్టిసైడ్ కొడుతున్నారు. ఒక్కొక్కసారి రొటీన్గా 5, 6, 7 సార్లు కొట్టేస్తున్నారు. ఇప్పుడు మనకు మిరప ఉంది. మిరప మీద హెవీ పెస్టిసైడ్స్ ఇన్వెస్ట్మెంట్ విపరీతంగా అయిపోతూ ఉంది. రెండోది, ఆ పెస్టిసైడ్స్ ఇప్పుడు అన్నీ సర్టిఫికేషన్ ఇవన్నీ వచ్చేసాయి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచం మొత్తం ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ వచ్చింది. సర్టిఫికేషన్ అంటే ఏంటి? మనం తినే ఫుడ్ ఎలాంటి ఫుడ్డో టెస్టింగ్ కూడా వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అంటే మనం సర్టిఫికేషన్ లేకపోయినా వాడు టెస్ట్ చేసుకుంటే దాంట్లో ఎంత అడల్టరేషన్ ఉంది, ఎంత పెస్టిసైడ్స్ ఉంది, ఎంత ఈ ఫెర్టిలైజర్స్ ఉన్నాయో చూసుకునే అవకాశం ఉంటుంది. దే ఆర్ నాట్ ఈటింగ్. ఆ స్టేజ్కి రీచ్ అవుతున్నాం సైన్స్ అంతా కూడా. అందుకే మన రాష్ట్రంలో సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ పెట్టి నా ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఇవి అని మనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇది రావాలంటే ఒక 43 పారామీటర్స్తో రాబోయే రోజుల్లో మేము రియల్ టైం గవర్నెన్స్లో విండ్ డైరెక్షన్, విండ్ క్వాలిటీ కూడా ఇస్తున్నాం. విండ్ క్వాలిటీ ఇస్తే ఇలాంటి విండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, ఎలాంటి పెస్ట్ వెళ్తుంది, ఏ పంటలకు ఎఫెక్ట్ వస్తుందో ముందుగానే అడ్వైజరీ ఇస్తాం. అదే సమయంలో ఎవ్రీడే మీరు సెల్ ఫోన్లో ఒక యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పొలం దగ్గరికి పోయి ఒక్కసారి ఫోటో తీస్తే టెస్ట్ చేసుకుంటే ఎలాంటి డిసీజ్ ఉన్నా బయటపడుతుంది. దానిపైన మీరు కానీ డ్రోన్కి కావాలంటే పంపించమంటే మేము సబ్సిడీ ఇస్తాం. ఇచ్చి పెస్టిసైడ్స్ ఎక్కడ కొట్టాలనో అక్కడే కొడతారు, ఎక్కడ తెగులుంటే అక్కడ కొడతారు. ఈరోజు ఏం వాడుతున్నాం? తెగులున్నా లేకపోయినా షెడ్యూల్ ప్రకారం మందు కొడుతున్నారు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, అనేక సార్లు గమాక్సిన్ కొట్టేసేవాళ్ళు. పంట పురుగున్నా పురుగు లేకపోయినా, తెగులున్నా తెగులు లేకపోయినా కొడతానే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం తినే తిండి మొత్తం వాతావరణం కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ యాంగిల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తాం. అగ్రిటెక్ అని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. డ్రోన్స్ వ్యవసాయంలో, అదే సమయంలో సెటిలైట్స్, అదే సమయంలో ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా టెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వినియోగించి వీలైనంత వరకు ఒక మంచి ఫుడ్ని, అంటే మామూలుగా ఫెర్టిలైజర్స్ తగ్గించి, పెస్టిసైడ్ తగ్గించి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అది ఒకటే సస్టైనబిలిటీ. కొంతమంది రైతులకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ మనం పండించిన తినేదానికి వినియోగదారులు దొరికిన పరిస్థితి వస్తుంది. అది వచ్చినాక బాధపడడం కంటే ఇప్పటి నుంచే మనం వర్కౌట్ చేయడం బెటర్. ఒకప్పుడు మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో ఒకే క్రాప్ ఇచ్చేవాళ్ళు, ఆ క్రాప్కు కూడా నీళ్లు సరిగా వచ్చేటి కాదు. ఈరోజు బెటర్ వాటర్ మేనేజ్మెంట్ వల్ల 2 పంటలు ఇవ్వగలుగుతున్నాం, కానీ 2 పంటలు వరికి పోతున్నారు. ఇప్పుడు రాను రాను వరి తినేవాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎవరు తినడం, నేనైతే రైసే తినడం వల్ల. మీరు చాలామంది తింటున్నారు నాకు తెలియదు, కానీ నేను వెజిటబుల్స్, ప్రోటీను దీనికి అలవాటు పడిపోయాం. దీనివల్ల ఏంటి? ఆరోగ్యం బాగుంటుంది. నేను షుగర్ ఈ రైస్ తిని మళ్ళా నేను గోళీలు వేసుకోవాలా? ఎన్ని వేసుకుంటా? దాన్ని ఇన్సులిన్కి పోవాలా? ఇన్సులిన్ అయితే ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు రాబోయే రోజుల్లో ఇంకో పక్క నేను సంజీవని చెప్పాను, హెల్త్ కోసం సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాను. వాట్ ఈజ్ సంజీవని? ప్రివెంటివ్ హెల్త్. ఇంకో పక్క క్యూరేటివ్, ఇంకో పక్క రియల్ టైం మానిటరింగ్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక రింగ్ పెట్టుకున్నానని.
ఈ రింగ్ ఏంటి? ఆర్ఆర్ రింగ్. నేను నిద్ర లేచి చూస్తాను, ఈరోజు నా ఎంత నిద్రపోయా, హార్ట్ రేట్ ఎంత ఉంది, రెడీనెస్ ఎట్టుంది బాడీ. రెడీనెస్ బాగా లేకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్కువ పడుకుంటా. అదర్వైజ్ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఇంకో పక్క అల్ట్రా హ్యూమన్ సెన్సార్ పెట్టా, అందులో చూస్తే గ్లూకోజ్ తెలుస్తుంది. ఇప్పుడు తినాలనా లేదా, అవసరం లేకపోతే నిలిపేస్తాం. ఒకవేళ అవసరం ఉంటే ఎంత తినాలో అంతే తింటాం. ఆ స్టేజ్కి వచ్చేసాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మన పంట మన చేతుల్లో ఉంది. మీరు మంచి పంట పండిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. కాదు అని మనం ఇదే పండిస్తే వీళ్ళు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు కొనరు. రెచ్చగొట్టేదే వాళ్ళ బాధ్యత. రెచ్చగొట్టి మనల్ని రోడ్డుని పడేస్తారు. కాబట్టి నేను ఇవన్నీ ఆలోచించి ముందుగానే అడ్వైజ్ చేస్తున్న రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తా, ప్రజల్లోకి వెళ్తా. తొందరలోనే మళ్ళీ ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ పెడతాం. కంటిన్యూగా ఈ సీజన్లోనే ప్రజలకు రీచ్లోకి వస్తా. నా బాధ్యత నేను చేస్తా. రైతులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఇవన్నీ ఆలోచించి, మీరు ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ 5 years మీరు చూశారు, రాష్ట్రంలో ఎవ్రీడే ఆత్మహత్య జరిగాయా? 5 ఏళ్ళు ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయా? వై రీజన్? రైతుకు స్ట్రెస్ తగ్గింది. ఇంకా కూడా చెప్తున్నా, కొంతమంది ఏం చేస్తున్నారు, 50 ఎకరాలు వేసేస్తున్నారు. ఎందుకు వేయాలి మీరు 50 ఎకరాలు? ఒకప్పుడు 50 ఎకరాలు తీసుకునేవాళ్ళు, పంట వేసేవాళ్ళు, నీళ్లు ఉండేటివి కాదు, ఎండిపోయేది, మధ్యలో పెట్టిన పెట్టుబడి పోయేది, దాంతో దివాలా తీసేవాడు, ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య చేసుకునేవాడు. ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది. ఓసారి తెగులు వస్తుంది, తెగులు వస్తే పంట పోతుంది. ఇప్పుడు దాని మీద పడ్డాం. ఎవ్వరు కూడా ఎంతవరకు చేయగలుగుతారో కౌలు రైతులు కూడా అంతే చేయండి. ఎక్కువ వెళ్ళిపోయి లేనిపోని సమస్యలు వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఎకరాకి 20,000 రూపాయలు ఇస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు, నేను పేర్లు చెప్పను కానీ, ఎక్కువ వరికి వెళ్ళిపోయారు. నేను ఆ పని చేయను. నేను ఈరోజు ఆలోచిస్తున్నా, రేపు ఆలోచిస్తున్నా, ఎల్లుండి ఆలోచిస్తున్నా. కొనకుండా ఆడ నుంచి లేనిపోయిన సమస్యలు వచ్చి లాస్ట్ టైం మీరు చూస్తే మన దగ్గర ఇంకొక సమస్య, కొత్త సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటి? మనం పండించే పంట మన రాష్ట్రంలో ప్రజలు తినడం లేదు. ఇప్పుడు సన్నబియ్యం క్రేజ్ అయ్యింది స్కూల్స్లో. దానికి కారణం ఏంటి? వాళ్ళంతమంది దొడ్డు బియ్యం వాడేవాళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చాం. స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ 5 ఏళ్ళలో ఏం జరిగింది? బియ్యం ఇచ్చారు, వీళ్ళు కొన్ని వాహనాలు పెట్టారు, ఎండియూలు పెట్టారు, నేరుగా తీసుకుపోయి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా దాన్ని రీసైక్లింగ్ తీసుకుపోయి పోర్టుల ద్వారా విదేశాలకు పంపించారు. అదో పెద్ద స్కాండల్. ఈరోజు మళ్ళీ అదే రైస్ ఇస్తే ఎవరు తినేవాళ్ళు లేరు. ఇచ్చే రైస్ అయినా వేరే వెరైటీ ఉండాలి. డిపార్ట్మెంట్కి చెప్పాము, ఈ సంవత్సరం ఎవ్వరికి కూడా అలాంటి రైస్ మేము ప్రొక్యూర్ చేయలేం, అలాంటిది వేయొద్దండి, ప్రజలకు వినియోగపడే వరే మీరు వేయండి, ఆ ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పాం. చాలా వరకు తగ్గించాం. 100% తగ్గిందా? 1121 ఒక వెరైటీ ఉంది సార్, సీడ్ సైకిల్ ఉంది, నెక్స్ట్ సీజన్ కంట్రోల్ చేస్తాం. ఈ సంవత్సరం ఏం చేస్తారు? అది మనం కొనగలుగుతామా? 1121 ఈ సంవత్సరం అంటే 1010 ఈ సంవత్సరం కొనట్లేదు సార్. మనం 1010 ఒక రకం ఉంది, 1121 ఒక రకం ఉంది సార్. 1010 ఉన్నదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్. 1121 ఈ సంవత్సరం ప్రొక్యూర్ చేస్తున్నాం. అదే కాబట్టి జాగ్రత్తగా రైతులు కూడా ప్రాక్టీస్ చేసి మనం వేసే వెరైటీస్ కూడా వాళ్ళకు కూడా గిట్టుబాటు రావాలి. 10 రూపాయలు కావాలంటే ఇద్దాం, కానీ గిట్టుబాటు రావాలి. ఆ వెరైటీ కన్జ్యూమబుల్ వెరైటీ ఉండాలి, టేబుల్ వెరైటీ ఉండాలి. చెప్పండి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ముందు మీరు కింద వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. మీకు ఎడ్యుకేషన్ లేకపోతే కింద వాళ్ళు మీరు ఎడ్యుకేట్ చేయలేరు. ఇప్పుడు నేను చేసుకుంటా పోతే అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఇది చాప కింద నీరుమారుగా వీళ్ళ విష ప్రచారం చేస్తూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కన్విన్స్ ది స్టేట్. పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఆ పని చేస్తున్నాయి. ఇప్పుడు
హెరిటేజ్కి అవుట్లెట్స్ ఎట్లా ఉన్నాయి? బుద్ధి ఉండాలా? బుద్ధి లేని వాళ్ళు ఏం చెప్తాం, హెరిటేజ్కి అవుట్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఏది చెప్పినా నమ్మేస్తాను. హెరిటేజ్ అవుట్లెట్ ఎక్కడుంది? హెరిటేజ్ అవుట్లెట్ ఉందా? మీకు తెలియదా? హెరిటేజ్కి అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒక విచిత్రమైన వింత జీవులు వీళ్ళంతా. ఊహాగానాలు నివసిస్తూ ఉంటారు, పయనిస్తూ ఉంటారు. ఎవరైనా కొంతమంది నమ్మేవాళ్ళు ఉండొచ్చునేమో హెరిటేజ్ మాల్స్ ఉన్నాయంటే. అంటే ఎంత వాస్తవ దూరం, ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తే నాకు వీళ్ళు జాలేయాల వీళ్ళపైన, లేకుంటే వీళ్ళని ఏమి చేయాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. రాజకీయ విలువలు పతనావస్థకు వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఇలాంటి విలువలు లేని వ్యక్తులంతా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోవడమే కాదు, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.